Brothers and sisters, greetings in the blessed name of our Lord and Savior Jesus Christ. సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ధన్యకరమైన నామంలో మీకు వందనాలు తెలియజేస్తున్నాం. I want to praise God for this opportunity to fellowship with you and to meditate on God's word together. మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. I'm grateful for the invitation for this great time with you all. ఈ నాకు ఇవ్వబడినటువంటి అవకాశాన్ని బట్టి, ఆహ్వానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. Yeah, as Uncle mentioned, it's been a very long association with this church. The first time I preached was in 2006. అంకుల్ చెప్పినట్టుగా నేను ఈ సంఘంతో ఎంతో కాలంగా అనుబంధం కలిగి ఉన్నాను. నేను మొట్టమొదట ఇక్కడ ప్రసంగం చేసింది 2006వ సంవత్సరంలో. So I cherish this ongoing journey with this church. కనుక ఈ సంఘంతో నా ఈ ప్రయాణాన్ని ఎంతగానో నేను ఆనందిస్తూ ఉన్నాను. So let's get into God's word. దేవుని వాక్యానికి వెళ్దాం రండి. We'll turn our Bibles to a very familiar text in Ephesians chapter 2. మనందరికీ బాగా పరిచయమైనటువంటి వాక్య భాగం బైబిల్లో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. We probably don't even have to turn to it. Many of us can quote from memory. మనం దాన్ని తీయాల్సిన అవసరం లేదు. మనం చాలామంది మనకు జ్ఞాపకంలో నుంచి, కంఠస్థంలో నుంచి దాన్ని చెప్పగలం మనం. It's verses 8 through 10. 8 నుండి 10 వచనాలు. It says, "For by grace are ye saved through faith, and that not of yourselves, it is the gift of God, not of works, lest any man should boast. For we are God's workmanship, created in Christ Jesus, unto good works which God hath before ordained that we must walk in them." మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడను అతిశయపడ వీల్లేదు. మరియు వాటి యందు మనము నడుచుకున్న వలన దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. The leading theme of this passage and also of this epistle is the grace of God that saves. ఈ వాక్య భాగం, మనం చదువుకున్న వాక్య భాగం, అలాగే ఈ యొక్క పత్రిక అంతట్లో ఉన్నటువంటిది మనల్ని రక్షించేటువంటి దేవుని కృప అనేటువంటి ప్రధానమైన అంశం. So I want to focus a little bit on the grace of God and share a few thoughts about this grace. కనుక ఈ దేవుని కృప మీద కొంత ధ్యానం ఉంచి దాని గురించిన కొన్ని తలంపులు మీతో పంచుకోవాలని నేను అనుకుంటున్నాను. It is this grace of God which distinguishes Christianity from all the religions of the world. ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర మతాలన్నిటికీ, క్రైస్తవ్యానికి దాన్ని ప్రత్యేకంగా నిలబెట్టేది ఈ కృపనే. Every other religion teaches that there is something you can do about saving yourself, and that you must do those things and then get saved. నిన్ను నీవు రక్షించుకోవడానికి, నీకు మోక్షం లభించాలంటే నువ్వు ఏదో ఒకటి చేసి దాని ద్వారా నువ్వు ఆ రక్షణలోకి రాగలవు అని ప్రతి మతం కూడా బోధిస్తుంది. It is Christianity alone which teaches that man can do nothing about his salvation and therefore God did everything. అయితే క్రైస్తవం మాత్రమే రక్షణ విషయంలో మానవుడు ఏమీ చేయలేడు, కనుక దేవుడే సమస్తం చేశాడని క్రైస్తవం మాత్రమే బోధిస్తుంది. So it is not possible for us to exhaust everything that we can say about the grace of God. It's such a big subject. దేవుని కృప అనేటువంటి అంశం ఎంతో పెద్ద అంశం కాబట్టి, విస్తృతమైన అంశం కాబట్టి, దాని గురించి అన్ని విషయాలు కూడా మనం వివరంగా చెప్పుకోవడానికి సమయం సరిపోదు. Yeah, but there are a few things that we must always remember in our mind so that we will be grateful for this great mercy that God has shown towards us. అయితే మన మనసులో ఉంచుకోవాల్సినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. ఎందుకంటే దేవుడు మన ఎడలో చూపించినటువంటి ఆ కనికరము, ఆ కృపను గురించి మనం దేవుని అభినందించడానికి ఈ అంశాలు మనకు ఎంతగానో దోహదపడతాయి. Yeah, so there are just 3 observations that I want to make this morning regarding the grace of God. దేవుని కృపను గురించి నేను కేవలం 3 విషయాలు మీ గమనానికి తీసుకురావాలని అనుకుంటున్నాను. The first observation is that this grace that saves is a free grace. మొట్టమొదటిగా మనల్ని రక్షించే ఈ కృప ఉచితమైన కృప. The idea that this is a free grace is expressed in the thought that it is the gift of God. ఇది ఉచితమైనటువంటిది, ఈ కృప అనేటువంటి ఆ యొక్క తలంపు ఎక్కడుందంటే ఇది దేవుని వరము అనే మాటలో కనిపిస్తుంది. A gift is not something that you earn. ఈ వరము అనేటువంటిది లేక బహుమానం అనేటువంటిది నువ్వు సంపాదించుకునేది కాదు. It is not an achievement for which you put in any effort. నువ్వేదో ప్రయత్నం చేసి సాధించింది, సంపాదించుకున్నది కాదు. It is freely given. అది ఉచితంగా ఇవ్వబడింది. Therefore it is gift. అందుకనే దాన్ని వరం అంటాం. Otherwise it would have been a reward. లేకపోతే అది ప్రతిఫలం అయి ఉండేది. Yeah, otherwise it would have been something that you merited. లేకపోతే నా యోగ్యతను బట్టి నాకు వచ్చింది అని చెప్పుకోగలిగింది అయి ఉంటుంది. But it is a gift. అయితే అది వరం. And it is a free grace because you did not work for it. అది ఉచితమైంది ఎందుకంటే నువ్వు దానికోసం పని చేయలేదు. Verse 9 says that. అది 9వ వచనంలో ఉంటుంది. Not of works lest any man should boast. ఇది క్రియల వలన కలిగింది కాదు కాబట్టి ఎవడు కూడా అతిశయపడడానికి వీల్లేదు. The apostle is very explicit about this in another place in Romans chapter 11 and verse 6.
ఇది అపోస్తలులు కూడా ఈ విషయంలో ఎంతో స్పష్టంగా ఉన్నారు. ఆ రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 6వ వచనంలో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. He says, if by grace, then is it no more works? Otherwise, grace is no more grace. If by works, then is it no more grace? Otherwise, work is no more work. అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైంది కాదు, కాని ఎడల ఇకను కృప కాకపోవును, అలాగనే మగును. The apostle is saying works and grace are mutually exclusive. If salvation is by grace, it cannot be by works. If it is by works, it cannot be by grace. అపోస్తలులు ఏమంటున్నాడంటే ఈ రెండు కూడా క్రియలు అలాగే కృప అనేటువంటి వేరువేరుగా ఉండేటువంటి. ఒకవేళ కృప చేత రక్షణ పడితే దానికి క్రియలతో సంబంధం లేదు, ఒకవేళ క్రియల చేత రక్షణ పొందితే కృపకు సంబంధం లేదు అంటున్నాడు. And because you are saved by the grace of God, none of your works have come into count. నీవు కృపచేతనే దేవుని కృపచేతనే రక్షణ పొందావు కాబట్టి నీవు చేసిన ఏ క్రియ కూడా ఆ లెక్కలోనికి రాదు. And therefore, it is not something that you merited or that you worked for. It is a free grace. కనుక నీకేదో నీ యోగ్యతను బట్టో లేక నీవేదో కష్టపడి సాధించుకున్నదో కాదు, కానీ అది ఉచితంగా కృపచేత ఇవ్వబడింది. The more you think about it, the more the Bible makes this very, very plain. దీని గురించి మనం ఎంతగా ఆలోచించే కొద్దీ బైబిల్లో ఇంకా స్పష్టత మనకు కనపడతా ఉంది. You know, it is not by works that you are saved, because there is no way you could have worked towards your salvation. ఇది నీ క్రియల చేత నువ్వు రక్షణ పొందలేదు, ఎందుకంటే నీ రక్షణ పొందడానికి నువ్వు ఏ విధంగా కూడా నువ్వు పని చేయలేవు. Because if you come back to Ephesians chapter 2, the opening verse, it says, "You has he quickened who were dead in your trespasses and sins." మనం ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాల్లో వస్తే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను అని చెప్తుంది. So before God quickened us in Christ Jesus, or made us alive in Christ Jesus, what were we? కనుక ఈ దేవుడు మనల్ని క్రీస్తు యేసు ప్రభువులో మనల్ని బ్రతికించక ముందు మనం ఏమై ఉన్నాం? We were dead. మనం చచ్చిన వారం. Do dead people work? చచ్చిన వాళ్ళు పనిచేస్తారా? Is it possible at all? Is it within the power of any that is dead to work? ఎవడైనా చనిపోయినటువంటి వాడు లేచి ఏదో పని చేద్దాం అనుకుని ఎవరికైనా సాధ్యమవుతుందా? If he works, can we say he is dead? ఒకవేళ వాడు పని చేస్తుంటే చచ్చాడు చనిపోయాడు అని చెప్పగలమా? Unless it's in a horror movie or something. ఏ సినిమాల్లోనే అలాంటివి మనకి సాధ్యమవుతాయి. Okay. But the very fact that somebody is dead signifies that he cannot work. ఒకడు చనిపోయాడు అని అంటేనే దాని అర్థం ఏంటంటే అతను ఇంకేమీ చేయలేడు అని. Now this death is used as a figure because this is talking about spiritual death as separation from God. ఈ మరణం అనేటువంటిది ఒక అలంకార రీతిలో చెప్పబడుతుంది, ఎందుకంటే దేవుని నుంచి ఆత్మీయంగా మనం పొందేటువంటి ఎడబాటునే మరణం అంటున్నాం. Yeah, so if we were separated from God, that means we are separated from life, the only source of life, which is God, and outside of God there is only death. దేవుని నుంచి మనం ఎడబాటు పొందాము అంటే దాని అర్థం ఏంటంటే జీవానికి మూలమైనటువంటి ఒకే ఒక మూలం నుంచి మనం వేరు చేయబడ్డాము. దేవునికి వెలుపట జీవం అనేది లేదు, మరణం తప్ప. Okay, and then it is not within the power of any man to do anything about reconciling himself back to God and coming back to life on his own. అంత మాత్రమే కాకుండా ఒక వ్యక్తి తనంతట తనుగా దేవునితో సమాధానపడి తిరిగి మరలా జీవం పొందడం అనేటువంటిది ఎవడి వల్ల కాదు. That is why this is death. This is impossible for us to work out on our own. అందువలన ఇది మరణానికి సంబంధించింది కాబట్టి మనంతట మనం క్రియల ద్వారా సంపాదించుకోవడం వీలు కానిది. This is, repeatedly taught in many other passages in Scripture. లేఖనాల్లో అనేక చోట్ల ఇది పదే పదే చెప్పబడినటువంటి భాగం. In John chapter 6 and verse 44, Jesus says, యోహాను 6:44 says, "No man can come to me except the Father which sent me draw him." నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడనూ నా యొద్దకు రాలేడు. Jesus making a very plain declaration here. ఇక్కడ యేసు ప్రభువారు ఎంతో స్పష్టమైన ఒక ప్రకటన చేస్తా ఉన్నారు. No man can come. ఎవడనూ నా యొద్దకు రాలేడు. No man can come, period. ఎవడనూ రాలేడు, అంతే. But did we not come? అయితే మనం రాలేదా? All of us who responded to the gospel, did we not come to Christ? సువార్తకు స్పందించిన మనమంతా కూడా క్రీస్తు దగ్గరకు రాలేదా? We came, did we not? మనం వచ్చాం కదండి. But if we cannot, then how could we manage to come? రాలేకపోతే ఎలా రాగలిగాం? Jesus answers that question in the same verse. అదే వచనంలో యేసు ప్రభువారు జవాబు చెప్తున్నారు. He says, "No man can come to me except the Father which sent me draw him." నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడనూ నా యొద్దకు రాలేడు. So it is the drawing of the Father which enabled us to come to Christ. కనుక తండ్రి ఇచ్చినటువంటి ఆ ఆకర్షణ వల్లనే మనం యేసు దగ్గరకు వచ్చాము. The word akarshana signifies, in Telugu translation, that God is attracting us to Christ.
తెలుగులో ఆకర్షణ అనేటువంటి పదం ఉపయోగించాడు. అదేంటంటే దేవుడు మనల్ని ఆయన దగ్గరికి అట్రాక్ట్ చేసుకుంటాడు అని ఉంటుంది అన్నట్టుగా. But that is not the intent of what is translated there. కానీ అక్కడ చెప్పబడిన పదానికి ఉద్దేశం అది కాదు. The original Greek word is helko, which actually means exerting a great force or power to draw somebody to yourself. గ్రీకులో లేక మూల భాషలో వాడబడినటువంటి హెల్కో అనేటువంటి పదానికి ఒక వ్యక్తిని బలవంతంగా శక్తిని ఉపయోగించి లాగడము అనేటువంటి అర్థాన్ని ఇచ్చే మాట. It's the same signification where you draw water from a well. ఇది మనం బావిలో నుంచి నీళ్లు చేదుకునేటప్పుడు ఉపయోగించేటువంటి పదం. What do you do when you draw water from a well? Do you attract the water? బావిలో నుంచి నీళ్లు చేదుకునేటప్పుడు నీళ్ళని ఆకర్షిస్తామా మనం? No, you exert force and power, right? లేదు, మనం బలం ఉపయోగించి శక్తితోటి మనం వాటిని బయటికి లాగుతాం. And God, when He draws us to Jesus Christ, exerts power. కనుక దేవుడు మనల్ని యేసయ్య దగ్గరకు ఆకర్షించినప్పుడు ఆయన శక్తిని ఉపయోగిస్తాడు. But you might say, but no, how can God do this? He is a gentleman. He can't exercise force, you know? అలాంటప్పుడు మీరు అనొచ్చు, అయ్యో దేవుడు అలాగే ఎలా చేస్తాడండి, ఆయన చాలా జెంటిల్మెన్ కదా, నన్ను బలవంతంగా అట్లా ఎట్లా చేస్తాడు అని మీరు అడగొచ్చు. But you know that if God didn't do that, you would never have come to Christ. మీకు తెలుసు, దేవుడు ఒకవేళ అలాగా బలవంతంగా చేయకపోతే నువ్వు ఎప్పటికీ క్రీస్తు దగ్గరకు వచ్చేవాడు కాదు. Would you not exert force to save somebody who is drowning in the water? నీళ్లలో మునిగిపోతున్న వాడిని బయటికి లాగడానికి నువ్వు బలవంతా ఉపయోగించి పైకి లాగవా? And would he then complain saying, how can you draw me out of the water? I mean, should you not take my consent before doing it? అని నన్ను ఇట్లా ఇంత బలవంతంగా నీళ్ళలో నుంచి బయటకు ఎట్లా లాగుతావండి, ముందుగా నా యొక్క అనుమతి తీసుకోవాలా లేదా ఆ పని చేయడానికి ముందు అని అంటాడా? In eternity, you know, the greatest thing you would be grateful to God would be that God exerted that power and force to save you. నిత్యత్వంలో నీవు దేవుని పట్ల కృతజ్ఞతా భావం కలిగి దేవునికి వందనాలు చెప్పే ఒక విషయం ఏంటంటే, దేవా ఆ రోజున నీవు నన్ను బలవంతంగా బయటికి లాగినందుకు నీకు వందనాలు అని చెప్తాం. Because we were in danger. ఎందుకంటే మనం అపాయంలో ఉన్నాం. Danger of hellfire itself. అది నరకాగ్ని అనేటువంటి అపాయంలో ఉన్నాం. We were under the wrath of God. మనం దేవుని ఉగ్రతలో ఉన్నాం. And we were at enmity against God. మనం దేవునికి శత్రువులుగా ఉన్నాం. And if God did not overcome our rebellion and draw us by force, we would never have yielded to the call of the gospel. ఒకవేళ దేవుడు మన యొక్క తిరుగుబాటుని సహించి ఆయన మనల్ని బలవంతంగా ఆయన దగ్గరకు లాక్కోకపోతే మనం ఎప్పటికీ ఆయన దగ్గరకు వచ్చి ఉండేవాళ్ళం కాము. Because we were sinners. ఎందుకంటే మనం పాపులం, We were ungodly. మనం భక్తిహీనులం, We were enemies of God. దేవునికి శత్రువులంగా ఉండేవాళ్ళం. That's when Jesus chose to reconcile and die for us. అలాంటి సమయంలోనే యేసయ్య మనల్ని తండ్రితో సమాధానపరచడానికి ఆయన మరణం ద్వారా చేయడానికి వచ్చాడు. We read all of that in Romans chapter 5 verses 6 through 10. అది మనం రోమా 5:6 నుంచి 10 వచనాల్లో మనం చదువుతాం. Okay, and so we were not just incapable of coming to God, but we were also unwilling and hostile, against the idea of coming to God. కనుక మనం దేవుని దగ్గరకు రాలేకపోవడం మాత్రమే కాదు, కానీ మనం రావాలన్నటువంటి ఇష్టం మనకు లేదు. ఆయన మీద మనం ఒక విధంగా కోపంతో కూడా ఉన్నాం. మనం It was helplessness coupled with hostility, enmity against God. అది ఎలాగంటే ఒక విధమైనటువంటి నిస్సహాయత, దానికి తోడు దేవుని మీద మనకు ఒక శత్రుభావము లేకపోతే ఆయన మీద వైరము అనేటువంటిది కూడా తోడయింది. Okay, and then God chose to save us despite all of that. ఇవన్నీ పక్కన పెట్టి దేవుడు మనల్ని రక్షించడానికి నిర్ణయించుకున్నాడు. That's why it's free grace. అందుకే ఇది ఉచితమైన కృప. There are many other passages I could cite which proves the same point. ఇదే విషయాన్ని నిర్ధారించడానికి, నిరూపించడానికి నేను ఇంకా ఎన్నో వాక్య భాగాలు చెప్పగలను. Look at 1 Corinthians, just one more for an instance. 1 Corinthians chapter 2 verses 9 and 10. 1 కొరింథీ 2వ అధ్యాయం 9-10 వచనాలు. It says, I had not seen nor ear heard nor have entered into the heart of man the things which God had prepared for them that love him, but God hath revealed them unto us by his Spirit, for the Spirit searcheth all things, yea, the deep things of God. దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. So we couldn't have seen the gospel, we couldn't have heard it, we couldn't have understood it with our heart unless God by his Spirit did all of that for us. దేవుడు తన ఆత్మ ద్వారా ఇవన్నీ మనకు చేసి ఉండకపోతే మనం సువార్తను వినేవాళ్ళం కాదు, సువార్తను చూసేవాళ్ళం కాదు, సువార్తకు ఆకర్షితులం అయ్యేవాళ్ళం కాదు. You would say, well, I believed, I made a choice. మీరు అనొచ్చు, నేను విశ్వసించాను కదండి, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను కదా. That is true. నిజమే, You believed. నువ్వు నమ్మావు. God didn't believe on your behalf. దేవుడు నీ పక్షంగా విశ్వాసం చూపలేదు. You repented. నువ్వు మారు మనసు పొందావు. God didn't repent on your behalf. నీ పక్షంగా దేవుడు మారు మనసు పొందలేదు. But the faith with which you believed is a gift of God. అయితే నువ్వు నమ్మినటువంటి విశ్వాసం అనేది ఏదైతే ఉందో అది దేవుని వరం. The repentance with which you turned to God
was the gift of God. నీవు ఏ మారు మనసుతో అయితే దేవుని వైపు తిరిగావో అది దేవుడిచ్చిన వరం. Otherwise, it would have been of works, salvation. లేకపోతే అది క్రియల ద్వారా కలిగే రక్షణ. Because even faith is called a work. ఎందుకంటే విశ్వాసం కూడా దాన్ని క్రియ అంటారు. In John chapter 6 and verse 29, Jesus says, "This is the work of him that sent me, that you believe in him." ఆయన యందు మీరు విశ్వాసం ఉంచినట్లు ఆయన చేసినటువంటి క్రియ లేక కార్యం అనేటువంటిది మనం యోహాను సువార్తలో చూస్తాం. So faith is mentioned as a work in that verse. ఇంకొక విధంగా చెప్పాలంటే విశ్వాసం అనేది ఒక క్రియగా చెప్పబడింది. And if we are not saved by works, then even faith was a gift that was given to us by the grace of God. కనుక క్రియల ద్వారా మనం రక్షణ పొందలేదంటే విశ్వాసం కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక వరం. And that's why in Ephesians 2:8 and 9 he says, and that not of yourselves, even that faith is not of yourselves, it is the gift of God. అందుకనే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాల్లో ఆ విశ్వాసం కూడా దేవుని కృపావరమే, ఆయన ఇచ్చిన వరం అది. So the grace of God is free is the first observation that we make here. కనుక దేవుని కృప గురించి ఆలోచిస్తున్నప్పుడు మనం గమనించే మొట్టమొదటి విషయం ఏంటంటే అది ఉచితంగా ఇవ్వబడినటువంటి కృప. Now the second important observation is that the grace of God which saved us is a sovereign grace. రెండవ అంశం ఏంటంటే మనల్ని రక్షించినటువంటి దేవుని కృప సార్వభౌమాధికార కృప. It is a distinguishing grace. అదెంతో విశిష్టమైనటువంటి కృప. Now why do I call it sovereign grace? దాన్ని నేను సర్వాధికార కృప అని నేను ఎందుకంటున్నాను? You know, when we say grace is free, it does not simply mean that we didn't have to pay anything for it. నేను కృప ఉచితం అని చెప్పినప్పుడు దానికోసం మనం ఏమి చెల్లించాల్సిన అవసరం లేదండి అని చెప్పడం లేదు. No, that is not the only thought. That is true, but that is not the only thought involved. అది నిజమే కావచ్చు కానీ అదొక్కటే కాదు. That is true from the human standpoint. మానవ దృక్కోణంలో అది సత్యం. We didn't have to pay anything for it. దానికోసం మనం ఏమి చెల్లించాల్సిన We అవసరం could లేదు. not have paid anything for it. మనం ఏమి చెల్లించగలిగే వాళ్ళం కూడా కాదు. So it is free. కనుక అది ఉచితం. But even from God's standpoint, in a sense, it is free. అయితే దేవుని దృక్పథంలో చూసినప్పుడు కూడా ఒక విధంగా అది ఉచితమే. Not in terms of payment. అది చెల్లింపుల విషయంలో కాదు. Because God paid everything that he had. He sent forth his beloved son. It costed him his beloved son and his life for purchasing this salvation for us. మన కొరకు ఈ రక్షణను సంపాదించడం కోసం దేవుడు తనకున్నటువంటి ఏకైక కుమారుణ్ణి మరణానికి అప్పగించాడు కనుక ఆయన ఎంతో మూల్యం చెల్లించాడు దానికోసం. So it is a costly, grace as far as God's sacrifice is concerned. దేవుడు చేసినటువంటి త్యాగాన్ని బట్టి ఆలోచిస్తే అది ఎంతో ఖరీదైనటువంటి కృప. But in another aspect, this is a free grace even from God's standpoint. అయితే మరొక కోణంలో చూస్తే దేవుని వైపు నుంచి కూడా ఇది ఎంతో ఉచితమైన కృప అని చెప్పవచ్చు. Because God was under no compulsion to give this grace to anyone. ఎందుకంటే దేవుడు ఈ కృపను ఎవరికైనా ఇవ్వాలి అన్నటువంటి బలవంతం ఏమీ లేదు ఆయనకి. Nobody could obligate him and say, you have to give me that grace. ఎవరు వచ్చి నువ్వు ఖచ్చితంగా నాకు ఇచ్చి తీరాల్సిందే ఈ కృపని అని ఎవడు అనడానికి వీల్లేదు. Nobody could obligate God to do that. I mean, nobody did anything by which he had the right to ask God for his grace. దేవుని కోసం ఇదిగో నేను నీ కోసం ఇది చేశాను కాబట్టి నువ్వు ఖచ్చితంగా నాకు ఈ కృపను ఇవ్వాల్సిందే అని చెప్పగలిగేది ఏమీ లేదు. It was his choice whether to give it or not to give it. ఆ కృపను ఇవ్వాలా వద్దా అనేది ఆయన ఇష్టం. When man sinned, God could have simply annihilated this world and could have rejoiced with another world of unfallen angels. మానవుడు పాపం చేసినప్పుడు మానవుడిని నాశనం చేసేసి ఇంకా లేకుండా చేసేసి దేవుడు ఆయనకున్నటువంటి మరి పతనం కానటువంటి దేవదూతలతో కలిసి ఆయన ఆనందించి ఉండవలసింది. Or he could have annihilated all of his creation and could have gone back to his original state where he alone was solitary and was self-sufficient and self-satisfied. లేకపోతే అక్కడున్నటువంటి ఆ సృష్టిని అంతటిని కూడా మిగతా సృష్టిని అంతటిని కూడా సంపూర్ణంగా నాశనం చేసేసి మొట్టమొదట ఏదైతే శూన్యముగా ఉండేనో అని చెప్పబడిందో ఆ శూన్యంలోకి వెళ్ళి ఆయన మట్టుకు ఆయన సంతృప్తిగా ఉండగలిగేవాడు. There was no obligation on his part that he had to make a provision for our salvation. మన రక్షణ కోసం ఏదో ఒక ఏర్పాటు చేయాల్సిందే అన్నటువంటి బలవంతం అనేది ఏమీ లేదు. It was his free choice by which he decided that he will still save wretched sinners like we are. మనలాంటి తుచ్చమైన పాపులను రక్షించడానికి ఆయనంతటా ఆయన ఇష్టపూర్వకంగా నిర్ణయం తీసుకున్నాడు. And so it was a sovereign grace. అందువల్లనే అది సర్వాధికార కృప. Not only for that, అంత మాత్రమే కాదు, but he had the choice to give grace to whom he will and withhold it from whom he will. అంత మాత్రమే కాకుండా ఆయన ఎవరికి తన కృపను ఇవ్వాలి అనుకుంటాడో వారికి ఇవ్వచ్చు, వీడికి ఇవ్వద్దు అనుకుంటే దాన్ని ఆపుకునేటువంటి స్వేచ్ఛ కూడా ఆయనకుంది. Because nobody has a right to that grace of God. ఎందుకంటే ఆ దేవుని యొక్క కృప మీద ఎవరికి హక్కు లేదు. So no one can complain for not giving it. నాకు ఇవ్వలేదు అని ఎవడు ఫిర్యాదు చేయడానికి కూడా వీలు లేదు. And so God has the complete right and he reserves the complete authority and sovereignty
in the matter of giving grace. కనుక కృపనిచ్చే విషయంలో దేవునికి సర్వాధికారం ఉంది, సర్వ హక్కులు ఆయనకే చెందుతాయి. This is clearly demonstrated by the fact that grace is given, salvific grace, saving grace is given to some, whereas it is not given to others. అందుకనే కొందరికి రక్షణార్థమైనటువంటి ఈ కృపను అనుగ్రహించే విషయంలో, మరికొందరికి మిగతా వాళ్ళకి ఇవ్వని విషయంలో ఇది నిజమని తేలుతా ఉంది. For example, in Ephesians chapter 1 and verse 3 itself, ఉదాహరణకు ఎఫెసీ 1:3 మనం చూడొచ్చు. 3 to 6. 3 నుంచి 6 వచనాల్లో, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమున ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. Okay, so when was it that God decided to save those of us who are saved? మనం రక్షణ పొందిన మనల్ని రక్షించాలి అని దేవుడు ఎప్పుడు నిర్ణయం తీసుకున్నాడు? Before the foundation of the world. జగత్తు పునాది వేయబడక మునిపే. If you're reading from an English version, it says predestinated us unto the adoption of children. తన కుమారులుగా మనం స్వీకరించడానికి ఆయన ముందుగా నిర్ణయించుకున్నాడు అని ఇంగ్లీష్లో కూడా చెప్పబడుతుంది. So predestination is not a theological term. కనుక ప్రీడెస్టినేషన్ అనేటువంటిది ఏదో వేదాంత సంబంధమైనటువంటి మాట కాదు. So it's an expression used in the Bible. ఇది బైబిల్లో చెప్పబడిన ఉపయోగించబడినటువంటి వ్యక్తీకరణ. You disagree with predestination, you have to deal with that verse. నువ్వు ఒకవేళ ప్రీడెస్టినేషన్ లేదండి నేను దానికి ఒప్పుకోను అంటే ఈ వచనం సంగతి ఏం చేస్తావో చెప్పాలి. Okay, and there are many such other verses. అలాంటి వచనాలు ఇంకా చాలా ఉన్నాయి. Okay, but what we need to understand is that God was not obligated to give this grace to anyone. కనుక మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కృపను ఎవరికైనా ఇవ్వచ్చు, ఇవ్వాల్సిందే అన్నటువంటి బలవంతం దేవునికి లేదు. Okay, but he chose to give it to some. కానీ ఆయన కొందరికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు. And this is not based on works again. మళ్ళీ ఇది క్రియల మీద ఆధారపడింది కాదు. When you read from Romans chapter 9 again, రోమా 9వ అధ్యాయంలో మనం చదివితే from verses 11 onwards, 11వ వచనం నుండి Paul is demonstrating this point with the instance of, he uses several instances, but we would talk about Jacob and Esau. పౌలు ఈ విషయాన్ని వర్ణించడం కోసం, చెప్పడం కోసము యాకోబు ఏశావుల గురించి వివరిస్తున్నాడు. He says, the children not yet being born, neither having done good nor evil, so that the purpose of God according to election might stand, not of him that worketh, but of him that calleth. It was said unto her, the elder shall serve the younger, even as the scripture says, Jacob have I loved, and Esau have I hated. దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచు అని మూలముగానే నిలకడగా ఉండ నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని ఆమెతో చెప్పబడను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని వ్రాయబడి ఉన్నది. Okay, so then he has mercy on whom he will, and on whom he will he hardens. కనుక ఎవరి మీద కృప చూపించాలనుకుంటాడో ఆయన మీద కనికరం కృప చూపిస్తాడు. ఎవరిని కఠినపరచాలనుకుంటే వారిని కఠినపరుస్తాడు. Verse 16, it is not of him that willeth, nor of him that runneth, but of God that showeth mercy. ఆయన 16వ వచనంలో అంటాడు, కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను ఏమీ కాదు కానీ కరుణించు దేవుని వలనే అగును. So if it is not by my will, if it is not by my works, and even if it was before I could do good or evil, when was it that God made a choice of me? కనుక నేను చేయాలనుకున్న దాన్ని బట్టి లేకపోతే నేను కోరుకున్న దాన్ని బట్టి కానప్పుడు దేవుడు ఎప్పుడు నన్ను రక్షించాలని నేను తీసుకున్నాడు. Before the foundation of the world. లోకానికి పునాదులు వేయకముందే. Now that was absolutely a sovereign act, because I could not have influenced God's choice at that stage. ఎందుకంటే అది ఆ సమయంలో నేను దేవుడి మీద నా యొక్క ఇన్ఫ్లుయెన్స్ చూపించలేను, ఎందుకంటే అప్పటికి నేను లేను కాబట్టి. అది దేవుని సార్వభౌమ నిర్ణయం అది. Okay, when all of Adam's fallen race stood before God in God's mind, దేవుని మనసులో ఆదాములో ఉన్నటువంటి ఆ జనమంతా కూడా దేవుని ఎదుట నేరం మోపబడిన వారుగా నిలబడ్డారు. he had the perfect right to damn all of them. అలా నిలబడిన వాళ్ళందరినీ కూడా నాశనం చేసేటువంటి సంపూర్ణమైన హక్కు ఆయనకుంది. And he could have demonstrated his justice by doing that. అలా చేసినందువల్ల ఆయన న్యాయవంతుడు అని కూడా నిరూపించబడి ఉండేవాడు. Okay, but he also wanted to demonstrate his love and his grace. అయితే ఆయన తన ప్రేమను, ఆయన కృపను కూడా చూపించాలని నిర్ణయించుకున్నాడు. So some he reserved for his justice and others for his grace. కనుక కొంతమందిని తన న్యాయం కోసం కొందరిని ఏర్పాటు చేశాడు, నియమించాడు, మరి కొందరిని తన కృప కోసం నియమించాడు. And I mean, nobody can question the fairness of it, because all of us anyways deserved the damnation of God. ఇది న్యాయమేనా అని ఎవడు ప్రశ్నించడానికి ఎవడికి హక్కు లేదు, ఎందుకంటే మనం అందరం కూడా దేవుని యొక్క తీర్పు కింద ఉన్నటువంటి వారమే.
And out of them, if God chose by his free sovereign grace to save some, then that is only an act of mercy and grace, and there is no unfairness in it. కనుక అలాంటి నాశనానికి అర్హులైనటువంటి వారిలో నుంచి కొందరిని దేవుడు తన సార్వభౌమ కృపచేత రక్షించాలని నిర్ణయించుకోవడంలో అది కేవలం దేవుని కృపచేతనే తప్ప వేరే వల్ల అయ్యేది కాదు. Now think about the grace that saved you. కనుక నిన్ను రక్షించిన ఆ కృపను గురించి ఒకసారి ఆలోచించు. It is not something you earned. నువ్వు సంపాదించింది కాదది. It is not something you deserve. నీకు అర్హత ఉండి వచ్చింది కాదది. In fact, you deserve exactly the opposite. వాస్తవానికి నీకు దానికి భిన్నమైనటువంటిది నీకు అర్హురాలివి. In Ephesians chapter 2 and verse 3 it says, by nature we are all the children of wrath, just like the others who are unconverted still. ఎఫెసీ 2:3లో ఉన్నట్లుగా మనం అందరం కూడా స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. Just like the others who are unconverted in the world. అంటే మారు మనసు పొందినటువంటి వారి వలనే స్వభావ సిద్ధంగా మనం కూడా దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాం. Yet it was his sheer mercy and grace that saved us. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము రక్షణ పొందాము. This call of the gospel, this grace to respond, which passed by 10,000 others, could have also passed by you, and you would have had no business to question God why he did that. రక్షణార్థమైనటువంటి ఈ పిలుపు నీకు వచ్చినప్పుడు నీతో పాటు ఉన్నటువంటి 10,000 మంది దాన్ని వదిలేసిన పెడచెవిని పెట్టినప్పుడు నువ్వు కూడా పెడచెవిని పెట్టి పక్కకి వెళ్ళిపోయి ఉండాల్సింది, కానీ అలా జరగలేదు. Because he showed grace towards you and enabled you to respond. ఎందుకంటే నువ్వు కూడా వాళ్ళతో పాటు ఎందుకు పోలేదంటే నీ పట్ల ఆయన కృప చూపించాడు, నువ్వు ప్రతిస్పందించావు. And therefore it was sovereign grace. అందుకే అది సర్వాధికార కృప. When you read Acts chapter 13 and verse 48. అపోస్తల కార్యములు 13:48 మనం చదువుదాం. Read the latter part of that verse. ఆ వచనంలో తరువాత భాగం. The gospel was presented to a group of people there. అక్కడ కొంతమందికి సువార్త ప్రకటించబడింది. And the Holy Spirit is telling us who are the ones who responded in faith. విశ్వాసంతో ఎవరు ప్రతిస్పందించారో అనేది ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తున్నాడు. It says, as many as were ordained to eternal life believed. మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. Notice that carefully. జాగ్రత్తగా గమనించండి. This is talking about eternal life in the first place. People say, yes, there is such a thing as election, but that is only about ministry and service. It's not about salvation. మీరు ఎలక్షన్ లేదా ఎంపిక అనేటువంటివి చూసినప్పుడు నిర్ణయము అనేటువంటివి ఆ పరిచర్య కోసం అండి, మిగతా విషయాల కోసం అని మీరు చెప్పొచ్చు. But this is talking about eternal life. కానీ ఇది నిత్య జీవం గురించి మాట్లాడుతుంది. There is such a thing as being ordained to eternal life. నిత్య జీవం కొరకు ఏర్పరచబడుట అనేటువంటిది ఒకటి ఉంది. And it says, as many as were ordained to eternal life believed. నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. It doesn't say as many as believed were appointed to eternal life. It doesn't say that. ఎంతమంది అయితే విశ్వసించారో వారందరికీ నిత్య జీవం కలిగిందని చెప్పడం లేదు. Which happened first? ఏది వస్తుందండి ముందు? They were ordained to eternal life, as a result of which they believed. వారు ముందుగా నిత్య జీవానికి నిర్ణయించబడ్డారు కాబట్టి దాని ఫలితంగా వాళ్ళు విశ్వసించారు. Now by contrast, దానికి విరుద్ధంగా read from John chapter 10 and verse 26. యోహాను 10:26 మనం చదువుదాం. Jesus says, you do not believe because you are not my sheep. యేసయ్య అంటున్నాడు, మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్మరు. Now notice that carefully. జాగ్రత్తగా గమనించిన దీన్ని కూడా. Jesus does not say, because you did not believe, you are not my sheep. యేసయ్య మీరు నమ్మలేదు కాబట్టి మీరు నా గొర్రెలు కాదు అంటలేదు. He says, you do not believe because you are not my sheep. మీరు నా గొర్రెలు కారు కాబట్టి మీరు నమ్మలేదు. You see, God was not obligated to make anyone his sheep or his people. దేవుడు ఎవరినైనా తన గొర్రెలుగా లేక తన ప్రజలుగా చేసుకోవాల్సిన బలవంతం ఏమీ లేదు దేవునికి. He could have left off, and he did leave off many without showing that grace. ఆ కృప చూపించకుండా ఆయన ఎంతో మందిని వదిలేసి ఉండొచ్చు, వదిలేయగలడు కూడా ఆయన. And he did not leave you still. కానీ నిన్ను అయినా కూడా ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. If you could respond to the gospel, it was grace, which was distinguishing grace, which was shown to you, which others could not experience. నువ్వు ఒకవేళ సువార్తకు ప్రతిస్పందించావంటే మిగతా వాళ్ళు చేయలేనటువంటిది ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి కృపకు నువ్వు నీ పట్ల చూపించబడింది, నువ్వు దానికి ప్రతిస్పందించావు. Yes, and yes, it is true, you responded to the call of the gospel. దేవుని సువార్త పిలుపుకు నువ్వు స్పందించావు, నిజమే. You responded to the warnings of God. దేవుని హెచ్చరికలకు నువ్వు స్పందించావు. But some people don't respond. కానీ కొంతమంది ప్రతిస్పందించరు, నీకు తెలుసా? And why they don't respond? ఎందుకో తెలుసా? అలాగా వాళ్ళు స్పందించని కారణం ఏంటో తెలుసా? I'll show you one instance in 1 Samuel chapter 2. మొదటి సమూయేలు 2వ అధ్యాయంలో మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. In verse 25. 25వ వచనంలో It's talking about Eli and his sons.
అక్కడ ఏలి అతని కుమారుల గురించి చెప్తా ఉంది. And there is an instance where Eli is correcting his sons and giving them some exhortations to or warnings to correct themselves. అక్కడ ఏలి తన కుమారులకు కొన్ని హెచ్చరికలు ఇస్తూ వారిని దిద్దుబాటుకు చేయాలని తను ప్రయత్నం చేస్తా ఉన్నాడు. And verse 25, the last part says, and yet they would not hearken unto the voice of their father, because the Lord determined to slay them. అయితే 2:25లో చివరి భాగమే ఇలా ఉంటుంది. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను కనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. See, you can complain about that. నువ్వు దాని మీద ఫిర్యాదులు చేయొచ్చు. You can say, well, if God determined to slay them, then how can I, do anything about it? దేవుడే చంపాలనుకున్నప్పుడు నేనేం చేయగలనండి అని మీరు అనొచ్చు. You can keep saying that and go to hell. నువ్వు అలా చెప్తూనే నరకానికి వెళ్ళిపోవచ్చు. But did you know something? కానీ నీకు ఒకటి తెలుసా? God did not compel anyone to sin. పాపం చేయండి అని దేవుడు ఎవరిని కూడా బలవంతం చేయలేదు. God does not tempt anyone to sin. పాపం చేయమని దేవుడు ఎవరిని శోధించడు. So God is not the one who is tempting you to your sin of unbelief. కనుక నీ యొక్క అపనమ్మకము అనేటువంటి పాపంలోకి దేవుడు కాదు నిన్ను. On the contrary, Jesus says, him that cometh unto me I will in no wise cast off. కానీ దానికి విరుద్ధంగా యేసయ్య ఏమంటున్నాడంటే నా యొద్దకు వచ్చువాని నేను ఎంత మాత్రము త్రోసివేయనని. So who is stopping you from coming to God today? కనుక దేవుని దగ్గర రాకుండా నిన్ను ఆపుతుంది ఎవడు? Is God actively stopping you from coming to him? ఆయన దగ్గర రాకుండా దేవుడే నిన్ను ఆపుతున్నాడా? Is he not saying him that cometh unto me I will in no wise cast off? నా యొద్దకు వచ్చువాని నేను ఎంత మాత్రము త్రోసివేయనని కదా అని చెప్తుంది. It is your own choice that you don't want to come to Christ. నువ్వు రాకూడదు క్రీస్తు దగ్గరకు అన్నది నీ నిర్ణయము. But by that choice you will not thwart the purposes of God. If God determined to kill you, then he will. ఒకవేళ నీవు తీసుకున్న ఆ నిర్ణయంతో దేవుని యొక్క ప్రణాళికలు నువ్వు తప్పించలేవు. ఎందుకంటే ఆయన చంపాలనుకుంటే ఆయన చంపుతాడు నేను. But this is the hope that if you come to Christ, there is no instance in the Bible where somebody was trying hard to come to God, but God said, no, you are not my ordained elect, so I can't allow you to come to you. There is no such an instance in the Bible. బైబిల్లో ఇలాంటి సంఘటన ఎక్కడ కూడా లేదండి. నేను చాలా ప్రయత్నం చేశానండి దేవుని దగ్గర రావడానికి, కానీ నేను ఏర్పరచుకున్న వారిలో నువ్వు లేవు కాబట్టి నువ్వు నా దగ్గర రావడానికి వీల్లేదని చెప్పాడు అని అనడానికి ఎక్కడా లేదు. No way. The very desire that you have to come to God shows that you are an elect of God. దానికి భిన్నంగా దేవుని దగ్గరకు రావాలన్నటువంటి ఆశ నీలో ఉందంటేనే నీవు దేవుని చేత ఏర్పరచబడిన వాడవు అని అర్థం. But if you still complain and if you say, well, it's the sovereignty of God, what can I do about it? Then that is not the mark of God's elect. కనుక అలాంటప్పుడు నువ్వు ఇంకా దేవుని మీద ఫిర్యాదు చేస్తూ అదంతా కూడా దేవుని నిర్ణయం అండి, దేవుని యొక్క సర్వాధికార నిర్ణయం కాబట్టి నేనేం చేయగలను అని ఫిర్యాదులు చేస్తూ ఉంటే అది నువ్వు ఏర్పరచబడిన వాటిలో ఉండవు. But does God demonstrate his justice in the vessels of wrath in some people? Yes, and be sure you are not one of them. కొంతమంది మీద దేవుడు తన ఉగ్రతను చూపించడం ద్వారా తన న్యాయాన్ని కనపరుస్తున్నాడా? న్యాయవంతుడిగానే ఉంటున్నాడా? అవును, ఖచ్చితంగా అలా చేయడం ద్వారా దేవుడు న్యాయవంతుడే. And therefore if you hear his voice, harden not your heart is the call. అందుచేత నువ్వు అలాంటి వారిలో ఉండకుండా ఆయన పిలుపు విన్నప్పుడు నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. But nevertheless, when you respond to the call of the gospel and come, then you will have to acknowledge that it is his grace which enabled you to come. అయితే సువార్త ద్వారా ఇవ్వబడినటువంటి పిలుపుకు నువ్వు స్పందించినప్పుడు నువ్వేం చెప్పాలంటే అది ఆయన కృపచేతనే నేను స్పందించానని చెప్పగలిగి ఉండాలి. Because there is no other way you could have responded. ఎందుకంటే వేరే మార్గం లేదు నువ్వు స్పందించడానికి. Let's make another third important observation. మరొక మూడవ ప్రాముఖ్యమైనటువంటి గమనిక చేద్దాం. The first observation was that this grace which saved you was a free grace. నిన్ను రక్షించినటువంటి కృప ఉచితమైన కృప అని మొదటగా చూసాం. Second observation was that this grace which saved you was a sovereign grace. రెండవదిగా నిన్ను రక్షించినటువంటి ఈ కృప సార్వభౌమాధికార కృప. And thirdly, we observe that this grace which saved you is a holy grace. మూడవదిగా నిన్ను రక్షించినటువంటి ఈ కృప పరిశుద్ధమైన కృప. A lot of people say, well, if it is the sovereignty of God that saves, if God's grace is sovereign, then it doesn't matter how I live, I will be saved willy-nilly anyways. కొంతమంది ఏమంటారంటే, సరేనండి నేను రక్షించబడ్డాను, కృపచేతనే రక్షించబడ్డాను, ఆ కృప కూడా దేవుని సర్వాధికారమైనటువంటి సార్వభౌమ కృప కాబట్టి అలాంటప్పుడు నేను ఏం చేస్తే ఏమి, ఎలాగైనా ఉండొచ్చు కదా నేను అని కొందరు అంటారు. There are those who have turned the grace of God into lasciviousness in the church. కొంతమంది దేవుని కృపను కామాతురతకు మార్చినట్టుగా మనం చూస్తాం. They think they can take advantage of the grace of God because if it is by grace, then God would save us anyways. దేవుని కృపను తమ యొక్క అవసరాలకు వాడుకునేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే ఎలాగో ఇది కృపచేతనే కాబట్టి నేను ఏ విధంగానైనా చేయొచ్చు అనే వాళ్ళు ఉన్నారు. Because I once responded to the gospel, once saved always saved, so I can live like the devil. ఎందుకంటే నేను ఒకప్పుడు సువార్తకు ఆ కృపకు నేను ప్రతిస్పందించాను, ఒకసారి రక్షణ పొందితే ఎల్లప్పటికీ రక్షణ పొందిన వాడినే కాబట్టి నేను ఎలాగైనా ఉంటాను.
But that is not the characteristic of the grace of God that we find in Scripture. అయితే లేఖనాల్లో కనిపించేటువంటి దేవుని కృప యొక్క లక్షణం అది కాదు. When we look at this passage again, Ephesians chapter 2 and verse 10, ఎఫెసీ 2:10 మనం మరొకసారి చూద్దాం. it says, "For we are God's workmanship created in Christ Jesus unto good works, which God hath before ordained that we must walk in them." మరియు వాటి యందు మనము నడుచుకుని వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారై ఆయన చేసిన పని అయి ఉన్నాము. So if God freely saves somebody, కనుక దేవుడు ఒకవేళ కొంతమందిని ఉచితంగా రక్షిస్తే, if God sovereignly saves somebody, దేవుడు ఒకవేళ తన సర్వాధికారం చేత కొందరిని రక్షిస్తే, He does not allow them to continue in their old sinful life. అలాంటప్పుడు వారి పాపపు జీవితంలోనే పాత జీవితంలోనే కొనసాగేలా దేవుడు అనుమతించడు. God had a definite plan and a purpose with which He saved. ఆయన రక్షించిన దాని వెనుక ఒక నిర్దిష్టమైన నిశ్చితమైనటువంటి ఉద్దేశము, సంకల్పం ఉంది. In Ephesians 1, we already saw in verses 3 to 5 that we were adopted to be His children so that we may be holy and blameless before Him. మనము ఆయన ఎదుట నిర్దోషులమునై పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవల్లని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. So that is the purpose of His sovereign grace which saved us. అందువల్లనే ఆయన యొక్క సర్వాధికార కృపచేత మనం రక్షించడం వెనుక ఉద్దేశం అదే. That we should be blameless and holy. మనము పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండాలని. And also in verse 10 we just saw in Ephesians 2:10 we just saw that He has created us in Christ Jesus unto good works which He has before ordained that we must walk in them. మనము ముందుగా వాటి యందు మనము నడుచుకుని వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై మనల్ని క్రీస్తు యేసునందు ఆయన సృష్టించాడు. We read the same idea in 1 Peter chapter 2 and verse 9 as well. మొదటి పేతురు 2:9 కూడా మనం ఇదే విషయాన్ని చదువుతాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. So you are saved so that you can actually represent the very character of the God that saved you. నీవు రక్షింపబడిన ఉద్దేశం ఏంటంటే నేను ఏ దేవుడైతే రక్షించాడో ఆ దేవుని గుణలక్షణాలని నువ్వు చూపించాలని. And therefore God saved us to be a people zealous unto good works. అందువలన దేవుడు మనల్ని సత్క్రియలు చేయటం యందు ఆసక్తి కలిగినటువంటి వారుగా చేయడం కోసం మనల్ని రక్షించాడు. So we read in Titus 2:14 తీతు 2:14 that God has saved us to be a people zealous unto good works. సత్క్రియలు చేయటం యందు ఆసక్తి కలిగిన వారమై ఉండులాగున దేవుడు మనల్ని రక్షించాడు. In Romans 8 verse 29 and 30 రోమా 8:29-30 it says, "For whom He did foreknow, He also did predestinate to be conformed to the image of His Son, that He might be the firstborn among many brethren." ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారిని తన కుమారునితో సారూప్యము గల వారొకటికి వారిని ముందుగా నిర్ణయించును. That's the ultimate purpose, that we might conform to the image of Jesus Christ because of the salvation with which God saved us. మనల్ని ఎలాంటి రక్షణతో మనం రక్షించాడో ఆ రక్షణ యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన కుమారుని సారూప్యతలోనికి మనం ఎదగాలని. Therefore whom He did predestinate, them He also called, whom He called, them He also justified, whom He justified, them He also glorified. కనుక వారిని ముందుగా నిర్ణయించును, ఎవరిని ముందుగా నిర్ణయించును వారిని పిలిచును, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చును, ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వారిని మహిమపరచును. To glorify means to bring to the conformity of the image of Jesus Christ. మహిమపరచడం అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సారూప్యతలోనికి మనల్ని తీసుకురావడం. That is the ultimate end with which He foreknew, predestinated, called and justified some people. మనల్ని దేవుడు ముందుగానే ఎరిగి మనల్ని నిర్ణయించి తన కోసం పిలుచుకున్నాడు. ఎందుకంటే ఆ ఉద్దేశం కోసమే. If God purposed this by the salvation that He wrought in us, do you think God's purposes and plans can fail? ఒకవేళ దేవుడు తన ఉద్దేశంలో తన సంకల్పంలో దీనికోసం ఒకవేళ ఆయన ముందుగా నిర్ణయించుంటే ఆయన సంకల్పాలు విఫలమవుతాయని నువ్వు అనుకుంటున్నావా? No, it cannot. అలా జరగదు. God's purposes will stand. His plans will always be fulfilled. ఆయన ప్రణాళికలు ఎల్లప్పుడూ నెరవేరుతాయి. ఆయన సంకల్పం నిలిచి ఉంటుంది. Therefore, if you are saved by the grace of God, then you are saved to be someone who is zealous unto good works which God hath before ordained. కనుక నీవు దేవుని కృపచేత రక్షణ పొందినవాడవైతే దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి సత్క్రియలు చేయడానికి ఆసక్తి కలిగిన వాడుగాను ఉండడానికే పిలువబడ్డావు. You would be zealous unto good works until the time you are brought to the conformity of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి సారూప్యతలోనికి నీవు తేబడేంత వరకు కూడా ఆ సత్క్రియల యందు నీవు ఆసక్తి కలిగి ఉంటావు. That is the holy grace with which God has saved us. అలాంటి పరిశుద్ధమైనటువంటి కృపతో నిన్ను రక్షించాడు దేవుడు. When we turn to 2 Thessalonians chapter 2, 2వ తెస్సలోనిక 2 అధ్యాయంలో మనం చూస్తే verse 13. 13వ వచనం. Yeah, read that.
రెండవ తెస్సలోనిక 2:13 ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచడం వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకొనెను. So God ordained us unto salvation from the beginning. కనుక దేవుడు ఆరంభం నుండి కూడా మనల్ని రక్షణ కొరకు సిద్ధపరిచాడు, ఏర్పరిచాడు. For what? దేనికోసం? Of course, we already said it is to conform us to the image of His Son. మనం ముందుగానే చెప్పాము, ఆయన కుమారుని యొక్క సారూప్యతలోనికి మనం ఎదగాలని. You may say, well, that is something that happens in the end. మీరు అనొచ్చు, అది ఎప్పుడో చివరిలో కదండి జరిగేది అని. But what is the process? అయితే ఆ ప్రక్రియ ఎలా జరుగుతుంది? He says God chose us from the beginning దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు for salvation రక్షణ కోసం, by the sanctification of the Spirit and the belief of the truth. ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షించుటకు దేవుడు So it is always by the sanctification of the Spirit and the belief of the truth. It is not without these that God chose to save us. కనుక దేవుడు మనల్ని రక్షించడానికి ఏర్పరచుకున్నది దేని ద్వారా అంటే ఆత్మ పరిశుద్ధతను సత్యాన్ని నమ్మడానికి ఈ రెండింటి ద్వారా చేశాడు ఆయన. So the accusation that grace is an incentive to sin is absolutely folly. I mean, people don't understand grace when they speak that language. కనుక కృప ఉంది కాబట్టి నేను పాపం చేయొచ్చు అని అనుకుంటే నిజంగా వాళ్ళకి దేవుని కృపను గురించిన గ్రహింపు లేదు. Because the very nature of the grace of God is that it saves you from sin and encourages you to walk in that path of righteousness for His name's sake. ఎందుకంటే దేవుని కృపలో ఉన్నటువంటి ఆయన స్వభావమే నిన్ను పాపంలో నుండి రక్షించి ఆయన పరిశుద్ధతలో నిన్ను నడిపించడానికి ఉద్దేశించబడింది. So here is the grace of God that saves us. మనల్ని రక్షించేటువంటి దేవుని కృప, It is free, అది ఉచితం. and so you must always be thankful for it. అందువల్ల ఎల్లప్పుడూ దాన్ని బట్టి దేవునికి వందనస్తుడై ఉండాలి. It is sovereign, అది సర్వాధికారమైనది. so always fear this God that saved you. కనుక నిన్ను రక్షించిన ఈ దేవునికి నీవు ఎల్లప్పుడూ భయపడాలి. Okay, because He could have damned you as well as anybody else. ఎందుకంటే అందరితో పాటు అందరిలాగానే నిన్ను కూడా నాశనానికి అప్పగించి ఉండవచ్చు దేవుడు. But He chose to set His love upon you for no good reason in yourself. కానీ నీలో ఏ మంచి కారణం లేకపోయినా కూడా నీ మీద ఆయన ప్రేమను కుమ్మరించడానికి ఇష్టపడ్డాడు ఆయన. And if it is true that God has manifested that grace towards you which saves, నిన్ను రక్షించేటువంటి ఆ కృపను నీ పట్ల దేవుడు బయలుపరిచింది సత్యమైతే, it will evidence itself in the fact that you love God's righteousness and hate everything that God hates. ఆ సత్యము నీవు దేవుని పరిశుద్ధతను ప్రేమించి దేవుని నీతిని ప్రేమించి అపవిత్రతను ద్వేషిస్తావు అనేటువంటి ద్వేషించే ఆ మనసులో అది బయటపడుతుంది. It will evidence itself in the fact that you yearn to be brought to the conformity of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి సారూప్యతలోకి నేను ఎదగాలన్నటువంటి ఆశలో నీకున్నటువంటి ఆ తృష్ణలో అది కనబడుతుంది. You would hate and fight sin. నువ్వు పాపం మీద పోరాటం చేస్తావు. You would confess and forsake your sin every day. ప్రతిదినము నీ పాపాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెడతావు. You would never take sin for granted. ఎప్పుడు కూడా పాపాన్ని నువ్వు చులకనగా తీసుకోవు. You would always view it as the greatest enemy అది that separated you from God. దేవుని నుంచి నన్ను వేరు చేసినటువంటి అతి గొప్ప శత్రువిది అని నువ్వు చూస్తావు. And you would practice everything that is contrary to it which God loves. దేవుడు ప్రేమించేదానికి వ్యతిరేకమైన ప్రతిదాన్ని కూడా నువ్వు వేరు చేస్తావు. You would practice everything contrary to sin. పాపానికి, దేవుడు ద్వేషించే పాపానికి విరుద్ధమైన ప్రతిదాన్ని కూడా నువ్వు పాటిస్తావు. And you would be zealous unto good works for God. దేవుని కోసం సత్క్రియల విషయమై నువ్వు రోషం కలిగి ఉంటావు. Yeah. So let us examine ourselves. కనుక మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. I mean, when we profess that we are saved, మనం రక్షణ పొందాం లేక నేను రక్షణ పొందానని ఒప్పుకున్నప్పుడు, do we understand the magnitude of the grace that saved us? మనల్ని రక్షించినటువంటి ఆ కృప యొక్క ఎంత విస్తారమైనదో ఎంత ఉన్నతమైనదో మనం చూస్తున్నామా? Do we understand the fearfulness of the damnation from which we have been rescued? ఎంత భయంకరమైనటువంటి శిక్ష నుంచి మనం రక్షించబడ్డామో, విడుదల చేయబడ్డామో అది అర్థమవుతుందా? And do we understand the intent with which we are saved and because of which we must submit ourselves to holiness and to righteousness and hate sin? ఏ ఉద్దేశంతో అయితే నువ్వు రక్షణ పొందావో ఆ ఉద్దేశాన్ని నీకు తెలుసా? పరిశుద్ధత కొరకు, నీతి కోసము, పాపాన్ని ద్వేషించడం కోసం నువ్వు పిలువబడ్డావని గుర్తిస్తావా? No, I'm not saying this to prepare a setting for an altar call. ఇప్పుడు నేనేదో ఆల్టర్ కాల్ ఇవ్వడానికి నేను సిద్ధం చేయడం లేదు. This is something we must remind ourselves every day. ప్రతిదినము మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఇది. We must have this great salvation before us each passing day in our lives. మన జీవితంలో ప్రతి దినము ఏ రోజు గడిచే ఆ రోజంతా కూడా ఈ గొప్ప రక్షణ మన ఎదురుగా ఉండాలి.
And we must live conscious of this fact, and we must live with gratitude unto God for the fact of our salvation. ఈ సత్యం, ఈ వాస్తవం మన మనసులో ఉంచుకొని దాని పట్ల కృతజ్ఞత కలిగి దేవునికి మనం వందనాస్తులమై జీవించాలి. And I'm speaking to those who procrastinate to surrender your lives to Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారికి మీ జీవితాలని సమర్పించకుండా ఇంకా వాయిదాలు వేస్తున్న వారి కోసం కూడా నేను మాట్లాడుతున్నాను. Would you procrastinate until you reach hell? నువ్వు నరకానికి చేరేదాకా వాయిదా వేస్తూనే ఉంటావా? Today is the day when you can seek the Lord and find Him. దేవుణ్ణి వెదకి పొందగలిగేటువంటి దినం ఇదే. And He says, seek the Lord and you will find Him. ప్రభువుని వెతకండి, ఆయన నువ్వు కనుగొంటావు అని చెప్తుంది He వాక్యం. says, come unto me and I will not cast you off. నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని త్రోసివేయనని చెప్తున్నాడు. You would reject all of that and then say, God sovereignly ordained and therefore I go to hell. ఇవన్నీ కూడా నువ్వు తిరస్కరించి దేవుడు ముందే ఏర్పాటు చేశాడండి, అందుకని నేను నరకానికి వెళ్తున్నానంటావా? If so, God will not contend with you. కనుక అలాగైతే దేవుడు నీతో పోరాడడు. He would simply concede and say, yes, I will judge you by your own words. అవును, నీ మాటలే నువ్వే అన్నావుగా, నీ మాట ప్రకారమే నేను నీకు తీర్పు తీరుస్తానంటాడు So దేవుడు. let us not harden ourselves. If there is anyone who has not responded to the gospel, do not harden yourself. కనుక ఇంకా సువార్తకు ప్రతిస్పందించిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీ హృదయాల్ని కఠినపరచుకోవద్దు. Understand that if what I'm saying makes sense to you, it is because the Spirit of God works in you. ఒకవేళ నేను చెప్తున్న మాటలు మీకు అర్థమవుతూ ఇది నిజమే కదా అనిపిస్తుంటే దేవుని ఆత్మ మీలో కార్యం చేస్తున్నాడు. But if you resist and if you harden yourself, then you are to be blamed. God doesn't take the blame for anyone's sin. అయితే మీరు దాన్ని అడ్డగిస్తూ మీరు ఇంకా దేవుని ఎదిరిస్తూ ఉంటే దానికి దేవుని మీద మనం నేరం మోపడానికి వీల్లేదు. Yes. And one last thing before I close. ముగించే ముందుగా మరొక చివరి మాట. I did not quote any scholars when I said all of this. ఇవన్నీ చెప్తున్నప్పుడు ఎలుగో పలానా పండితుడు ఇలా చెప్పాడు అని నేను ఎవరి పేర్లు చెప్పలేదు. I did not speak as the wisdom of man or the philosophy of the theologians. మానవ తెలివితేటలతోటో లేకపోతే తత్వవేత్తల ఉన్నటువంటి జ్ఞానంతో నేను మాట్లాడలేదు. So do not let anyone deceive you that this is Calvinism. మీరు ఎవరైనా ఆయన చెప్పిందంతా క్యాల్వినిజం అండి అని ఎవడైనా మిమ్మల్ని మోసం చేస్తే దయచేసి ఆ మోసానికి గురి కావద్దు. If Calvin taught it, bless his heart. May his soul rest in peace. ఒకవేళ క్యాల్విన్ గారు ఈ బోధ చేస్తుంటే దేవుడు ఆయన్ని దీవించునుగాక. But I am not teaching this because Calvin taught it. నేను క్యాల్విన్ గారు చెప్పారు కాబట్టి నేను చెప్పడం లేదు. ఇది I teach it because this is the word of God. ఇది దేవుని వాక్యం కాబట్టే నేను దీన్ని బోధిస్తున్నాను. And I trust Calvin also taught it because he trusted it is the word of God. నేను అనుకుంటాను క్యాల్విన్ గారు కూడా ఇది దేవుని వాక్యం అనే బోధించాడు. If theologians feel only comfortable if they call it Calvinism, let them call it Calvinism. ఒకవేళ ఈ వేదాంతవేత్తలందరూ కూడా ఇది క్యాల్వినిజమే అనాలనుకుంటే అనుకోనివ్వండి. And because I preach this, if they want to label me as a Calvinist, so be it. I am a Calvinist in that case. ఒకవేళ వాళ్ళకి తెలిసిన జ్ఞానాన్ని బట్టి నన్ను క్యాల్వినిస్ట్గా ముద్ర వేయాలనుకుంటే పర్వాలేదు. I don't compromise against this truth simply because I am ashamed to take that nomenclature. ఆ పేరు పెట్టుకోవడానికి నేను ఏదో సిగ్గుపడుతున్నాను కాబట్టి నేను దాన్ని తప్పించుకోవడానికి ఇష్టపడడం లేదు. This is the truth of the scripture. ఇది లేఖన సత్యం. That the grace of God is free. దేవుని కృప ఉచితమని. The grace of God is sovereign. దేవుని కృప సార్వభౌమాధికారంతో కూడినదని. And that the grace of God is holy. అలాగే దేవుని కృప పరిశుద్ధమైనదని. And I stand as a witness to that grace in my own life and also in my message. ఆ కృప విషయమై నా వ్యక్తిగత జీవితంలో నా సందేశం విషయంలో నేను సాక్షిగా నిలబడతాను. Okay, and that is what we are all intended to be. మనం అందరం కూడా అలాగే ఉండాలని కోరబడుతున్నాం. So may God give us the grace to understand these things more in a deeper light of the word of God and live as witnesses to his truth. దేవుని వాక్యపు వెలుగులో దీన్ని మరింత లోతుగా మనం అర్థం చేసుకొని దేవునికి సాక్షులుగా జీవించేలా దేవుడు మనకు సహాయం చేయను గాక. May God bless his word. దేవుడు తన వాక్యం దీవించును గాక.